రైతుల గురించి మాట్లాడే అర్హత వైసీపీ అధినేత జగన్ కు లేదన్నారు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. మిర్చి క్వింటా ధర 8,000గా నిర్ణయించామని చెప్పారు. అంతకంటే తక్కువకు అమ్ముకుంటున్న రైతుకు 1,500 బోనస్గా ఇస్తున్నామని చెబుతున్న మంత్రి పుల్లారావుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. రైతు దీక్షలో జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారు. నిన్నటిదాకా వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా మీరు పనిచేస్తున్నారు, మీకు పూర్తి అవగాహన ఉంది. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో అన్ని పంటలకు కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనేది జగన్ చేసిన ఆరోపణ. ఏం చెప్తారు? ఇప్పుడు అసలు ముందు జగన్మోహన్ రెడ్డికి రైతు దీక్ష చేసేటువంటి నైతిక అర్హత ఉందా లేదా? ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏనాడు రైతు పక్షపాతిగా మాట్లాడటం తప్ప ఆచరణలో ఎక్కడ కనీసం అధికారంలోకి వచ్చినాక మాట తప్పొచ్చాము, కానీ అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో పెడతానికి కూడా రుణమాఫీకి పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు 24,000 కోట్లు రుణమాఫీ చేసి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం ప్రభుత్వాన్నో విమర్శించేటువంటి నైతిక అర్హత ముందు జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే మేనిఫెస్టోలోనే పెట్టలా, పారిపోయాడు. ఇది అసాధ్యం అన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వ్యతిరేకించారు రైతు రుణమాఫీని. అటువంటి వాళ్ళకి అసలు రైతు దీక్ష చేసేటువంటి అర్హత ఎక్కడుందనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముందు అసలు ఇన్పుట్ సబ్సిడీ దాదాపు ఈ 3 ఏళ్లలో 4,390 కోట్లు ఎగ్గొట్టింది ప్రభుత్వం, రైతులను మోసం చేసింది అనేది ఇంకో ఆరోపణ. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పెండింగ్ ఉన్నాయి మొత్తం ఇచ్చాం. 1,700 కోట్లు 16-17 పెండింగ్ ఉంది. ఇది ఎగనామం పెట్టాడని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అవాస్తవాలు చెప్పడం ఆయనకు పెట్టిన విద్య. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవాస్తవాలు చెప్పి ప్రజలనే నమ్మించాలి, రైతులను నమ్మించాలి, రైతులకు అవాస్తవాలు చెప్పాలి, అసత్యాలు చెప్పాలి. ఈరోజు 1,700 కోట్లు పెండింగ్ ఉన్నమాట వాస్తవం. 1,700 కోట్లు త్వరలో చెల్లించబోతున్నామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వచ్ఛందంగా స్వతహాగా కూడా చెప్పారు. అది కూడా ఎగనామం పెడుతున్నారని రైతుల్ని మభ్య పెడతా ఉన్నాడు. అంటే పక్కదారి పట్టిస్తూ ఉన్నాడు. అంటే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఆయనకి ఇవ్వటం ఇష్టం లేదు. అందుకని ఆయన ఎగనామం అని డిక్లేర్ చేశాడు. ప్రభుత్వం ఇస్తామని చెప్తుంటే ఎగనామం పెట్టారని ఏ ప్రతిపక్ష నాయకుడైనా ఎక్కడైనా మాట్లాడతారా? త్వరగా ఇవ్వమనన్నా డిమాండ్ చేస్తారు, వీలైనంత వరకు పెంచమనన్నా డిమాండ్ చేస్తారు. ఈయన ఎగనామం పెట్టారని చెప్పి ఆయన కోరికేంది ఎగనామం పెట్టాలా? రైతులు కష్టాల్లో ఉండాలి. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఆయనకి ఇష్టం లేదు ఇవ్వటం. కేంద్రానికి ప్రధానమంత్రికి కనీస మద్దతు ధర కల్పించమని చంద్రబాబు ఎందుకు లేఖ రాయటం లేదు అనేది మరో ప్రశ్న. అనేక సార్లు మద్దతు ధర పెంచమని లేఖ రాశాము. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయమని కూడా లేఖ రాశాం. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు కూడా పెట్టిన పెట్టుబడికి 50% అదనంగా కలిపి రైతుకి ఇవ్వాలని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోయినా రుణమాఫీ చేసినాం, మిర్చి కూడా కొంటున్నాం. ఈ రోజుకి ఇంకా మిర్చి మీద మాకు కేంద్రం నుంచి క్లారిటీ కూడా రాలే, అయినా 1,500 సబ్సిడీ ఇస్తున్నాం. ఈరోజు పసుపు కూడా ఇంతవరకు కేంద్రం నుంచి మాకు క్లారిటీ రాలే, అయినా 6,500కు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. కందులు కొన్నాం, వాళ్ళు వదిలిపెట్టిపోయిన శనగలన్నీ కొనుగోలు చేశాం. పొగాకు ఎప్పుడు లేదు, 2,000 రూపాయలు ఇచ్చాం. ఇవన్నీ కనపడటం లేదా జగన్మోహన్ రెడ్డికి? రైతుల్లో ఉంది, రైతుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. రైతు పక్షపాతిగా ఈనాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వాళ్ళ తండ్రి రైతు వేషంలో వచ్చి రైతు పేరు చెప్పి లూటీ చేశారు తండ్రి కొడుకు ఇద్దరూ కలిసి. తండ్రి చాటున కొడుకు రైతు వేషంలో రైతు పక్షపాతిగా రైతు పేరు చెప్పి ఎస్సీజెడ్ల పేరిట లక్షలాది ఎకరాలు కాజేశారు, ఇండస్ట్రీల పేరిట కాజేశారు. ఎక్కడ ఇండస్ట్రీ రాలా, ఎక్కడ ఒక ఉద్యోగం ఇవ్వాల. అటువంటిది ఈనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం. మన జిల్లాలో వాన్పిక్ ఉంది, రైతుల మీద దాడి చేశారు. సరస్వతి భూముల్లో పోతే రైతుల మీద దాడి చేశారు. అసలు దీనికి ఏ విధంగా రైతు దీక్ష చేసేటువంటి అర్హత ఉందనేటువంటిది అందుకే మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ రైతులను అనేక హామీలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా 5,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదు అనేది? ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలనే ఉంది. ఈ రోజు కూడా రెవెన్యూ లోటు 16,000 కోట్లకు వచ్చాం. అయినా రుణమాఫీ చేస్తున్నాం, డ్వాక్రా మాఫీ చేస్తున్నాం. ధరలు తగ్గిపోయినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇస్తున్నాం. ఈరోజు ధరల స్థిరీకరణ నిధి అనేటువంటిది సపరేట్గా మనం కేటాయించకపోయినా అవసరాన్ని బట్టి రైతులు ఏ సమయంలో ఏ పంటకు ధర తగ్గినా గిట్టుబాటు ధర కల్పిస్తున్నాము. ఫండ్స్ కూడా రీఅలొకేట్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. చేయకపోతే ఇవన్నీ ఎలా కొన్నాం? పొగాకు కొన్నాం, ఉల్లిపాయలు కొన్నాం, టమోటా కొంటున్నాం, నిమ్మకాయలు తగ్గితే కొన్నాము, శనగలు కొంటున్నాము, అదేవిధంగా ఈ రోజున మిర్చి కొంటున్నాము, అదేవిధంగా పసుపు కూడా కొంటున్నాము. మార్చి ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి స్టాక్ పెడదామని కూడా చూసాం. బట్ ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ ఖాళీ లేవు, అన్నీ ఫుల్ అయి ఉన్నమాట వాస్తవం. కోల్డ్ స్టోరేజ్ లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసి అవి ఎక్కడన్నా నిలబెట్టి అవి పాడైపోతే మళ్ళీ ఇది కూడా ఒక కుంభకోణం అని మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. కనుకనే మేమేం చేస్తున్నాం, ఇప్పుడు ట్రేడర్స్ని ప్రోత్సహిస్తున్నాం, ఎక్స్పోర్ట్ ప్రయత్నాలు చేసాం, 1,500 రూపాయల ఇన్సెంటివ్ ఇచ్చి రైతును ఆదుకుంటాం. మొత్తంగా
జగన్ చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలనేది మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్తున్నది. రైతులందరూ కూడా గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉన్నాము, కేంద్రం సహకరించకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే రైతు సమస్యలను అర్థం చేసుకుని వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నాలు చేస్తోందనేది మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్తున్నమాట. ఇక దీనితో పాటు అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదు అనేది పుల్లారావు చెప్తున్నమాట. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి అశోక్ టీవీనే గుంటూరు నుంచి.